హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం పాస్ వేణు. మరి నేనైతే ఈరోజు ఎప్పుడెప్పుడా అని మోస్ట్ వెయిటింగ్ అనమాట హరిహర వీరమల్లు మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. మరి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే నటించారు, అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్. ఆల్మోస్ట్ 4 years గ్యాప్తో స్ట్రైట్ తెలుగు మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. సో హైప్ కూడా చాలా తక్కువ ఉంది. అలాగే 2-3 పోస్ట్పోన్స్ అయిన తర్వాత అయితే మూవీ రిలీజ్ అయిపోయింది. మరి దాంట్లో విఎఫ్ఎక్స్ అయితే చాలా ఉంది అని అంటున్నారు. సో మెనీ క్యారెక్టర్స్ అయితే చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. మరి ఇంకో 5 minutesలో అయితే మూవీ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ షోకి అయితే వచ్చేసాను ఫస్ట్ డే. సో యూజర్ రివ్యూకి అయితే ముందు ఎవరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. అలాగే వీడియో మాత్రం ఎండ్ వరకు అయితే చూడటం మర్చిపోమాకండి. మూవీ అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసాను. ఇంకా మూవీ గురించి చెప్పుకోవాలనుకుంటే మాత్రం ఆఫ్టర్ 3.5 years పవన్ కళ్యాణ్ గారిని ఆ స్క్రీన్ ప్రెసెన్స్ లో చూస్తే మాత్రం హైలైట్ గా ఉంటుంది. అలాగే మూవీ మొత్తానికి ఆయనే మెయిన్ పిల్లర్ గా అయితే నుంచోవడం జరిగింది. మూవీ అక్రాస్ లో 80% ఆయనే కనపడుతూ ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి బాబీ డియోల్ గారు అయితే కనపడతారు ఔరంగజేబ్ క్యారెక్టర్ లో. ఆయన చాలా అంటే చాలా బాగా సెట్ అయ్యారు. సో మూవీ మొత్తానికి ఇంకొకటి సెట్ అయిందంటే కీరవాణి గారు. సో ఆయన బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్స్ కానీ, బీజిఎం కానీ, దాని తర్వాత సాంగ్స్కి మ్యూజిక్ కానీ ఆయన ఇంకో ప్లస్ సెట్. సో మొత్తానికి ఒక బిల్డింగ్ నుంచోవాలంటే 4 పిల్లర్లు అంటారు. సో 4 పిల్లర్లు అయితే ఈ 3 పిల్లర్లు అయితే ఉన్నాయి. సో ఈ 3 పిల్లర్లు ఇంకో పిల్లర్ అయితే మిస్ అయిందనే చెప్తున్నాను. మరి ఆటోమేటిక్గా మీకు అర్థం అయిపోయి ఉంటుంది మూవీ ఎలా ఉందని చెప్పేసి. సో అందరూ ఎవరి క్యారెక్టర్స్ లో వాళ్ళు చెప్పుకున్నారు. అలాగే మనకి కోట శ్రీనివాసరావు గారు ఆయన ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్క్రీన్ లో ఇదే కనపడతాం. సో చిన్న కామియో రైల్ అయితే కోట శ్రీనివాసరావు కూడా చేశారు. అలాగే నిధి అగర్వాల్ తన క్యారెక్టర్ కి తగ్గట్టు తను కూడా చేసుకుంటూ పోయింది. సో మూవీ మొత్తం అక్రాస్ గా చాలా బాగుంది అనే చెప్పాలి. కాకపోతే ఒకటి మైనస్ అని చెప్పా కదా, ఆ మైనస్ దగ్గరికి వస్తాను ఇప్పుడు నేను. సో మైనస్ ఏంటంటే సెకండ్ హాఫ్ పార్ట్ లో ఏంటంటే మనకి ఎక్కువగా విఎఫ్ఎక్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. సో బట్ ఆ విఎఫ్ఎక్స్ ని ఇంకా కొద్దిగా క్వాలిటీగా చేసుంటే బాగుండని అనిపించింది. ఎందుకంటే కొన్ని సీన్స్ లో అయితే మరి మనకి వీడియో గేమ్స్ ఏదైతే ఉంటాయో అబవ్ వీడియో గేమ్స్ లెవెల్ అయితే అనిపించింది. మనకి విఎఫ్ఎక్స్ ఈ మధ్య ప్రతి సినిమాలో విఎఫ్ఎక్స్ ఉంటున్నారు, చాలా న్యాచురాలిటీగా చూస్తున్నారు. బట్ ఈ విషయం దగ్గరకు వస్తే మాత్రం కొద్దిగా డ్రాప్ అయిందనే చెప్పాలి. అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ కట్ చేసి వేసుంటే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే కొద్దిగా లెందీ అయిపోయింది, కొద్దిగా బోర్ కొట్టింది, మధ్యలో ఏంది ఇంకా నడుస్తానే ఉంది అనిపించింది. సో ఎందుకో అది మనకి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని 2గా డివైడ్ చేసినందుకు సెకండ్ పార్ట్ ని ఫస్ట్ హాఫ్ సెకండ్ పార్ట్ కి యాడ్ చేయడానికి కొద్దిగా లెందీ చేశారో అనిపించింది. సో అది కొద్దిగా లాగీ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ లో. సో ఈ 2 మైనస్ వల్ల మనకి 4 పిల్లర్లు ఒక పిల్లర్ అయితే మిస్ అయిపోయిందనే చెప్పుకోవాలి. సో ఇంకా ఈ మూవీ పరంగా వస్తే మాత్రం స్టోరీ బిగ్ స్టోరీ ఏం కాదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు స్టోరీ, ఒక కోహినూర్ వజ్రం తీసుకురావటం అని చెప్పేసి ఆ బ్యాక్ డ్రాప్ మీద నడుస్తూ ఉంటుంది. నార్మల్ గా స్టోరీ చాలా మంది నేను చూసాను రివ్యూస్ లేదు అని అంటూ ఉంటారు. బట్ అదే స్టోరీ కోహినూర్ని ఎలా తీసుకొస్తాం అని చెప్పేసి దాని బిగ్ ట్విస్ట్ అలాంటిది ఏం లేదు. స్మాల్ ట్విస్ట్ అయితే ఉంటుంది, అది మీకు మూవీలో చూస్తేనే తెలుస్తుంది. సో అలాగా మూవీలో ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా ఎలాగైతే చెప్పాలనుకున్నారో నాకేమనిపించిందంటే ఆయన పొలిటికల్లీగా ఎలా ఉంటున్నారో పర్సనల్లీగా ఎలా ఉంటున్నారో ఆ పార్ట్స్ ని ఈ మూవీలో పెట్టారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సనాతన ధర్మం గురించి, దాని తర్వాత ఇలాగా స్పిరిచువల్స్ గురించి చెప్పడానికి అయితే కొద్దిగా ఎక్కువ మొగ్గు చూపుతారు. సో ఆయన పద్ధతి ఏదైతే ఉందో ఆ కొద్దిగా ప్యాటర్న్ కొద్దిగా మూవీలో పెట్టారు అని అనిపించింది. అంటే స్టోరీలో ఆయన కొన్ని వ్యూస్ యాడ్ చేశారు అని అనిపించింది నాకు. అది నా పర్సనల్ ఒపీనియన్. మీకు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. సో ఓవరాల్ గా మూవీ చెప్పుకోవాలనుకుంటే బ్లాక్ బస్టర్ కాకపోయినా అబవ్ యావరేజ్ అనే చెప్పుకోవాలి. బట్ డెఫినెట్లీగా అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం డెఫినెట్లీగా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఈ రోజు థర్స్డే, ఇంకా ఫ్రైడే, సాటర్డే, సండే ఉంది. సో 3 days లో
నేను అనుకున్నాను, నేను క్రిటిక్స్ పరంగా అయితే కాదు, బట్ నేను అనుకోవటం అయితే బ్రేక్ ఈవెన్ అయితే దొరికేసిద్ది అని అనుకుంటున్నాను. సో ఇది హరిహర వీల్మల్లు రివ్యూ. సో వీరా అనమాట ఈసారికి. సో నెక్స్ట్ మళ్ళీ ఓజీకి అయితే కలుద్దాం పవన్ కళ్యాణ్ మూవీ రివ్యూతో. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్, జై హింద్.